శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్రారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ పిఐకి సంబంధించి అండి మరి అకాడమీ పాఠ్య పుస్తకాలు మనకి ఏవైతే ఉన్నాయో 2024లో మరి పిఐ పుస్తకాన్ని అకాడమీ విడుదల చేసింది. ఆ పుస్తకాన్ని అంతకుముందు ఏవైతే పిఐ పుస్తకాలు ఉన్నాయంటే విద్యా దృక్పథాలు ఏ పుస్తకాలు అయితే ఉన్నాయో మొత్తం అన్ని పుస్తకాలని మనం తీసుకొని ఆ పుస్తకాల ఆధారంగా మరి పిఐ బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగిందండి. మరి ఆ పిఐ బిడ్ బ్యాంక్ సంబంధించి బిట్లు ఏమున్నాయి శాంపుల్ గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి. మరి ఈ పిఐ బిడ్ బ్యాంక్ కావాల్సిన వారు మన నెంబర్ కి అయితే ఆర్డర్ చేసి బుక్ అయితే ఆర్డర్ చేసుకున్నామా. మరి ఇక్కడ విద్యా దృక్పథాలండి. మరి విద్యా దృక్పథాలకు సంబంధించి మనం పరిశీలించుకుంటే ఈ బిడ్ బ్యాంక్ లో మరి ఎన్ని ప్రశ్నలు ఉండడం జరుగుతుందమ్మా అంటే 2700 ప్రశ్నలు అనేవి ఈ బిడ్ బ్యాంక్ లో ఉంటాయండి. ఎన్ని ప్రశ్నలమ్మా? 2700 ప్రశ్నలు అనేవి ఈ బిడ్ బ్యాంక్ లో ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ పుస్తకం వచ్చేసి మనకి ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ అదేవిధంగానే పిఈటి లాంగ్వేజ్ పండిట్స్ కి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఇంకా ఈ పుస్తకం పత్రిక ఏంటమ్మా అంటే 2012వ సంవత్సరం నుండి 2024వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మరి గత డిఎస్సిలలో ఏ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగిందో ఆ ప్రశ్నలని ఇక్కడ మనము టాపిక్ వైజ్ డివైడ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం మనకు డిఎస్సి సిలబస్ ఏమైతే ఇచ్చారో ఆ డిఎస్సి సిలబస్ వైజ్ గా మనకు చాప్టర్ వైజ్ మనం ఏం చేసాం సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ ని కూడా అంటే ప్రీవియస్ బిట్స్ ని పెట్టి దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ని పెట్టడం అనేది జరిగిందండి. మరి పుస్తక పత్రికలు ఏమున్నాయమ్మా అంటే నూతన సిలబస్ కి అనుగుణంగా ఈ పుస్తకాన్ని రూపొందించాం. మన డిఎస్ సిలబస్ కి అనుగుణంగా ఈ పుస్తకంలో గత డిఎస్సి అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే అప్లికేషన్ ఓరియంటెడ్ మరి ప్రాక్టీస్ బిట్స్ ని కూడా ఇందులో మీకు క్లియర్ గా పొందుపరచడం అనేది జరిగిందండి. మరి ఇంకా మనం పరిశీలించుకుంటే మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత అమ్మా అంటే ఈ పుస్తకం కాస్ట్ వచ్చేసి మీకు 229 అండి. కానీ ఈ పుస్తకాన్ని మీకు 220 రూపీస్ కే మరి వితౌట్ డెలివరీ చార్జెస్ అంటే మీకు ఎటువంటి డెలివరీ చార్జెస్ తీసుకోకుండా ఫ్రీగా మీ ఇంటికే హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించమ్మా. సో 2700 పైగా ప్రశ్నలు ఉన్నాయి, అందులోనూ టాపిక్ వైజ్ ఉన్నాయి. మరి పుస్తకం కాస్ట్ కూడా చాలా తక్కువగా మీకు అందించడం అనేది జరుగుతుందండి. మరి ఒక చిన్న అంశం ఏంటమ్మా అంటే మరి ఏపీ టెట్ 2024 అక్టోబర్ లో జరిగిన ప్రశ్నాపత్రాలను కూడా మనం బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ బుక్ తీసుకున్నటువంటి మొదటి 500 మందికి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే మన బ్యాచ్ లో అంటే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్ లో మాస్టర్స్ టెస్ట్ సిరీస్ అనేది రన్ చేస్తున్నామండి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మరి ఆ టెస్ట్ సిరీస్ ని 499 అంటే 500 రూపాయలు విలువ చేసేటువంటి ఆ టెస్ట్ సిరీస్ ని మరి అభ్యర్థులకు అందరికీ కూడా మరి ఉచితంగా అందిస్తున్నామండి. మరి ఆ బుక్ ఎంత సార్? ఆ ప్రీవియస్ టెట్ బుక్ ఎంత సార్ అంటే 399 కే మీకు ఆ పుస్తకాన్ని అందిస్తున్నాం. మరి 400 రూపాయలు పెట్టి మీరు ఆ పుస్తకాన్ని తీసుకుంటే డైరెక్ట్ మీ ఇంటికే రండి. ఎటువంటి డెలివరీ చార్జెస్ అనే అదనంగా ఉండవు. డైరెక్ట్ మీ ఇంటికే పంపిణీ కూడా జరుగుతుంది. మరి ఆ పుస్తకం తీసుకునే వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్ లో మాస్టర్స్ టెస్ట్ సిరీస్ మరి మొత్తం సిలబస్ కూడా మనం ముందుగానే ప్రకటించేసి ఆ సిలబస్ ప్రకారం సిలబస్ మీకు పంపించేసి దాని ప్రకారం ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుందండి. దాని పక్కా ప్రణాళిక ఏంటి అనేది ఆల్రెడీ మనం వీడియో చేసాం. ఆ వీడియోను కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి పరిశీలించండి అమ్మా. మరి మనకు సంబంధించి మరి డిఎస్సి సిలబస్ ఏమైతే ఉందో 5 చాప్టర్లు అమ్మా. భారతీయ విద్యారంగ చరిత్ర, అదేవిధంగానే ఇంకా పరిశీలిస్తే చట్టాలు, హక్కులు అంటే విద్యకు సంబంధించిన చట్టాలు, తర్వాత వర్ధమాన భారతదేశంలో విద్యా భావనలు, తర్వాత ఉపాధ్యాయ సాధికారత ఆవశ్యకత, తర్వాత కరికులం ఫ్రేమ్వర్క్స్ అంటే ఇందులో మనం ఏమి ఇచ్చామమ్మా అంటే జాతీయ ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా విధానం 2020 కలిపేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇంకా మనం ఏం చేసాం సార్ ఇక్కడ అంటే ఈ పుస్తకంలో 2024 తెలంగాణ డిఎస్సి జరిగింది కదా అమ్మా. ఆ తెలంగాణ డిఎస్సి లో జరిగినటువంటి
బిట్లను కూడా మీకు ఇక్కడ అందించడం అనేది జరుగుతుందండి. సో ఈ బిట్స్ చేయడం వల్ల మీకు తెలంగాణ డిఎస్సిలో అంటే తెలంగాణ డిఎస్సి పిఐఈ అకాడమిక్ పుస్తకం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మరి ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు అనే అనాలిసిస్ కూడా మనకు తెలియడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ పూర్తి సిలబస్ పైన అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 చాప్టర్లను అంటే 6 చాప్టర్లను మనం మిళితం చేసి ఇక్కడ పూర్తి సిలబస్ పైన మనం గ్రాండ్ టెస్ట్ లను కూడా నిర్వహించడం అనేది జరుగుతుందండి. ఇది దానికి సంబంధించమా. మరి ఇంకా మనం పరిశీలించుకుంటే ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ భారతదేశ విద్యా చరిత్ర అన్న మరి ఇక్కడ ఏం చేశాను, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి గత డిఎస్సిలో అంటే 2012 నుంచి 2018 వరకు వచ్చినటువంటి ప్రశ్నాపత్రాలన్నింటినీ కూడా అంటే క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసామండి. మీరు ప్రతి ప్రశ్న పరిశీలించుకోవచ్చమ్మా. మరి మీకు ఏంటి సార్ దీనివల్ల లాభం సార్ అంటే మరి ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఏ విధంగా వచ్చాయి, ఎందుకు పిఐ కాబట్టి ఇది కంటెంటింగ్ కాదమ్మా, సో మార్కుంటుండేది. సో పిఐ కాబట్టి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి అనే అవగాహన నీకు ఏర్పడుతుంది. మరి ఏ విధంగా ఎగ్జామ్ లో నువ్వు క్వశ్చన్ చేయాలా అనే కాన్సెప్ట్ నీకు తెలుస్తుంది. ఈ ప్రీవియస్ బిట్స్ మాత్రమే పొందుపరచుకోకుండా మరి వాటితో పాటు మనం ఇంకా ఏం చేసాం సార్ అంటే అదనంగా మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా రూపొందించాం. మొత్తం ఇక్కడ మనకు 5 చాప్టర్లు ఉంటే దాదాపు మనం ఇక్కడ ఒక్కొక్క చాప్టర్ కి మనం పరిశీలించుకుంటే 500 పైగా బిట్స్ ని ఇవ్వడం అనేది జరిగిందండి. ఎన్ని బిట్స్ అమ్మా? 500 పైగా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం ఓన్లీ ప్రీవియస్ బిట్సే కాకుండా మన ప్రాక్టీస్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మరి అకాడమీ పుస్తకాలను ఆధారంగా చేసుకొని ఈ బిట్ బ్యాంక్ ని మీకు విడుదల చేయడం అనేది జరిగిందండి. సో మళ్ళీ రెండో చాప్టర్ కూడా అంతే, చట్టాలు హక్కులు. దానికి సంబంధించి ఏం చేసాం, మొదట ఏమైతే ప్రీవియస్ బిట్స్ వచ్చాయో ఆ ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా ఇక్కడ పొందుపరిచామండి. ఇక్కడ మీరు పరిశీలించుకుంటే ప్రీవియస్ బిట్స్ చాలా కష్టంగా కూడా ఇవ్వడం జరిగిందమ్మా. ఇక్కడ పరిశీలించుకుంటే ఇదంతా ఒకటే క్వశ్చన్ చూడండి. సో ఈ విధంగా మనకి సెంటెన్స్ రూపంలో మన క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలా అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలా, క్వశ్చనింగ్ ఏ విధంగా ఇస్తున్నాడు అనే విషయం తెలియాలా. మరి మూడో లెసన్ కూడా సేమ్ వర్ధమాన భారతదేశంలో విద్యాభవన్లు. ఫస్ట్ ఏం చేస్తున్నాం సార్ అంటే ప్రీవియస్ బిట్స్ ఏమైతే వచ్చాయో ఆ ప్రీవియస్ బిట్స్ ను మనం చూపిస్తున్నాం. దాని తర్వాత మరి మనకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ మన మెటీరియల్ లో మనం ఏమైతే ఇచ్చామంటే ఒక్కొక్క చాప్టర్ కి 500 బిట్లు 400 బిట్లు. సో ఇలా ఎక్కడా కూడా మిస్ కాకుండా ఎక్కువగా సెంటెన్స్ రూపంలో అంటే సరికానివి సరైనవి జతపరిచేటి ఈ విధంగా ఉన్నటువంటి ప్రశ్నలు మనం ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఈ పుస్తకం అంటే పిఈకి ప్రాక్టీస్ మరి ఏ పుస్తకం అవసరం లేకుండా ఈ పుస్తకాన్ని రూపొందించామండి. తర్వాత ఉపాధ్యాయ సాధికారత చెప్తున్నాం కదా, ప్రతి లెసన్ కూడా స్టార్టింగ్ లో పెట్టేస్తున్నాం. ఏంటి ప్రీవియస్ బిట్స్ ఏమైతే వచ్చాయో ఆ ప్రీవియస్ బిట్స్ పొందుపరిచాం. దాని తర్వాత మనం ఏం చేసాం సార్ అంటే మన యొక్క ప్రాక్టీస్ బిట్స్ ను కూడా మీకు క్లియర్ గా పొందుపరచడం అనేది జరిగిందండి. సో ఈ విధంగా మనకు ఈ పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుందమ్మా. పిఐకి సంబంధించి మరే పుస్తకం అవసరం లేకుండా ఈ పుస్తకాన్ని సమగ్రంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే డిఎస్సిలో ఒక ఉద్యోగ స్థానాన్ని మీరు సంపాదించుకోవడం అనేది జరుగుతుందండి. సో దానికి సంబంధించండి. మరి ఇంకా పరిశీలించుకుంటే అన్ని క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా. మన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవ్వడం అనేది జరిగిందండి. సో దాదాపు ఇక్కడ మీకు 2700 పైగా ఈ ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగిందండి. మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ లో మరి ఏమేమి ఉంటాయి సార్ అంటే తెలుగు వ్యాకరణ పుస్తకం ఉంది, తెలుగు మెథడాలజీ పుస్తకం ఉంది, అదేవిధంగానే ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి అయితే ఆల్ మెథడ్స్ బిట్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగానే తెలుగు బిట్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత తెలుగు కంటెంట్ గ్రామర్ ఇవ్వడం జరుగుతుంది, సైకాలజీ బిట్ బ్యాంక్ పుస్తకాన్ని కూడా మీకు అందించడం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించమ్మా 100% అకాడమీ పాఠ్య పుస్తకాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఏకైక పిఐ బిట్ బ్యాంక్ పుస్తకం ఏంటమ్మా అంటే మన పుస్తకం ఏంటి 100% మీకు ఉపయోగపడడం జరుగుతుందండి. సో ఈ పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్ అయితే కాల్ చేయండి 6300878497 9182881240.